పండు పుట్టినరోజు సందర్భంగా రాధ అయితే గుడికి వెళ్ళి తన పేరు మీద అర్చన చేయించుతుంది. అదే గుడిలో రుక్మిణి కూడా అర్చన చేయించితే ఇక పూజారి గారు హారతి ఇస్తారు. రాధ తీసుకున్నాక రుక్మిణి ఇలా హారతి తీసుకోబోతే హారతి అయితే ఆరిపోతుంది. అది చూసి అదేంటి రుక్మిణి చేయేసరికి హారతి ఆరిపోయిందని చెప్పి వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది. కన్న తల్లి కసాయిగా మారితే ఇలానే మరి జరుగుతుంది. ఆ దేవుడికి కూడా తెలిసిపోయింది తను ఒక పెద్ద రాక్షసు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రుక్మిణి ఎలా అంటూ ఉంటుంది, పూజారి గారు, కన్న తల్లి గొప్ప, పెంచిన తల్లి గొప్ప, చెప్పండి మీరైనా సరే. 9 మాసాలు మోసి కన్నాను, నేనే కదా గొప్ప, నా ప్రేమే ఎక్కువ ఉంటుంది అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. అది విన్న రాధ అయితే దైవం లాంటి కన్న తల్లి అయినా దెయ్యంలా మారే అవకాశం ఉంది. పుట్టగానే వేరే వాళ్ళకి ఆ పిల్లాడిని ఇచ్చేసి తన స్వార్థం తను చూసుకుంది. అప్పుడు తను రాక్షసు కాదా, తను రాక్షసుగా మారే అవకాశం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా పండు అలా చూస్తూ వింటూ ఉంటాడు. ఇక రుక్మిణినైతే నువ్వు ఒక రాక్షసువి, నువ్వు ఒక దుర్మార్గురాలివి, నీ బిడ్డను నువ్వు పెంచలేకపోయావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రుక్మిణి అయితే ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.